హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్స్‌ని ప్రజలకు తీసుకొస్తా ఉంది. అయితే ఇందులో మొన్నటికి మొన్న మనం చూసాం ఆటో డ్రైవర్‌లకి సంబంధించి ఆటో డ్రైవర్ల సేవ అనేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చారు. వాళ్ళకి 15,000 ఇచ్చి వాళ్ళు తీవ్ర హ్యాపీ అయ్యే విధంగా కూడా, ఎందుకంటే స్త్రీ శక్తి వల్ల మేము నష్టపోతున్నాం, మమ్మల్ని ఆదుకోండి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చి కూడా వాళ్ళకందరికీ కూడా మంచి చేసేటటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆడబిడ్డ నిధికి సంబంధించి, అంటే ఈసారి దీపావళి పండుగ వస్తుంది కదా, మరి ఆడబిడ్డకి సంబంధించిన నిధికి సంబంధించినటువంటి దీపావళి కానుకగా ఏదైనా సరే పథకాలు ఇస్తారా అనేటటువంటి అని ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి నెల కూడా 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఇవ్వాలనేది 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకందరికీ కూడా అప్లై చేసుకుంటున్నారు. ఇంకా కూడా దానికి సంబంధించి బడ్జెట్ అంటే దీపావళికి అయితే ఆ పథకం అయితే ఇప్పుడే ప్రారంభించే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ ఇయరే ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం దాని రూపకల్పన మాత్రమే చేస్తారు. ఈ 2 నెలలు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. అంటే బడ్జెట్ దాదాపుగా 3 నుంచి 4 కోట్లు, 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డలకి అందరికీ కూడా ఆ పథకం ఇవ్వాలా అంటే, సో ఇంత బడ్జెట్ ఇవ్వాలి. ఆల్రెడీ చాలామంది కూడా వీళ్ళు అప్లై చేసుకున్నారు. సచివాలయాలు ఇదే విధంగానే ఆన్లైన్లో కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగాను వాళ్ళు అప్లై చేసుకునే నేపథ్యంలో దానికి ఒక విధి విధానాలు రూపకల్పన చేస్తున్నారు. ఒక బడ్జెట్ అనేది ఆల్రెడీ 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది కూడా కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి నెక్స్ట్ ఇయర్లో 100% అయితే ఉంటుంది సంక్రాంతి తర్వాత. సో మరి ఈ సంవత్సరం దీపావళి కనుకగా మన ముఖ్యమంత్రి ఏమి ఇస్తున్నారని అనేది మీకు ప్రశ్న ఉండొచ్చు. సో మొన్నటికి మొన్న వీళ్ళకి డ్రైవర్లకు అందరికీ కూడా, ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా ఈ ఆటో డ్రైవర్ సేవ అనే కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు 15,000 ఇచ్చారు కాబట్టి, మరి ఈ దీపావళి కానుకగా ముఖ్యంగా మహిళలకు అందరికీ కూడా ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి 2 పథకాలు ఇస్తారు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఒకటి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఒకటి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఏంటి అంటే, ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఇట్లా శ్రీనిధి అని ఇట్లా గ్రూపుల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కింద వాళ్ళ పిల్లలు హైయర్ చదువులు చదువుకునే సందర్భంలో వాళ్ళు చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. డబ్బులు లేక నానా రకాల ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా 10,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఇస్తారు. దానివల్ల పావలా వడ్డీనే ఉంటుంది. దానివల్ల అది వచ్చి ఒక 3-4 సంవత్సరాల లోపల డబ్బులు మొత్తం కట్టేసేయాలి. పావలా వడ్డీ మాత్రమే పడుతుంది. ఎందుకంటే మనకు పల్లెల్లో మనం సహజంగా చూస్తూ ఉంటాం, ₹3, ₹4 ఇట్లా మా పిల్లలు చదువు కోసం మేము ఖర్చు పెట్టుకోవాలండి, ఫీజులు కట్టుకోవాలి అని చెప్పి అంటే బయట అంటే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీలు తెచ్చుకుంటూ ఉంటారు. ₹2, ₹3 అని, ₹4 అని వాళ్ళ దీన్ని బట్టి. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా డైరెక్ట్గా గవర్నమెంటే ఇచ్చి, అది కూడా తక్కువ వడ్డీకి, బిడ్డల చదువుల కోసం తక్కువ వడ్డీకి, పావలా వడ్డీకి ఇవ్వాలనేది ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందువల్ల బ్యాంకర్స్తో మాట్లాడి దీనికి ₹1,000 కోట్ల బడ్జెట్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఈ పథకాన్ని దీపావళికి ఆయన ప్రారంభించబోతున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా, ఆ సభ్యులకి అందరికీ కూడా వాళ్ళ పిల్లల చదువుల కోసం మీకు లోన్లు కావాలంటే 10,000 నుంచి ₹1,00,000 వరకు తీసుకోవచ్చు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కింద మాత్రం ఇస్తారు. సో ఇందుకు మీరేమంటే ఆ పిల్లలు ఏం చదువుకుంటారు ఏందనేది మీరు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మనం సచివాలయంలో సబ్మిట్ చేసుకుంటే అప్లై చేసుకునేసారు చాలామంది. ఇంకా కూడా ఏదైనా సరే మిస్ అయ్యింటే అవన్నీ కూడా ఒకసారి మీరు రీవెరిఫికేషన్ చేసుకోండి. ఇక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మికి సంబంధించి, అంటే పిల్లల చదువులకి విద్యాలక్ష్మి ఉంటే, కళ్యాణ లక్ష్మి ఏంటంటే ఆడబిడ్డల కోసం, అంటే ఇంట్లో పెళ్లి చేయాలి, బిడ్డ వయసుకు వచ్చింది, మరి పెళ్లి చేయాలా అంటే బయట ప్రాంతాల్లో అప్పు చేయాలి, ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ డ్వాక్రా గ్రూపులో ఉన్న వాళ్ళకందరికీ కూడా వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని అనుకుంటే కనుక వాళ్ళకు అంతే 10,000 నుంచి ₹1,00,000 వరకు పెళ్లి పత్రిక, ఇట్లా లగ్న పత్రిక, ఇట్లాంటివన్నీ కూడా మనం సబ్మిట్ చేసుకొని లోన్స్ తీసుకోవచ్చు. దాదాపు ₹1,00,000 ఇస్తారు. వీళ్ళకి కూడా పావలా వడ్డీ కిందనే ఉంటుంది. వీళ్ళకి దాదాపు ₹1,000 కోట్ల వరకు కూడా బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. సో ఇదంతా కూడా ఈ 2 పథకాలు కూడా ఈ దీపావళికి మీకు అందరికీ కూడా అందివ్వబోతున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రారంభించుకోబోతున్నారు. ఇది మాత్రం ఆడబిడ్డ నిధి మాత్రం రూపకల్పన జరిగిపోయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇయర్ 2026లో మాత్రం ఇది బహుశా సంక్రాంతికి అట్లా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది.
చూద్దాం మరి ఆ, ఏం జరుగుతుంది అనేది. బట్ ఎలా అంటే ఈ విద్యాలక్ష్మికి సంబంధించి కావచ్చు, కళ్యాణ లక్ష్మికి సంబంధించి మాత్రం ఎవరు మిస్ కాబాకండి. ఒకవేళ క్రాస్ చెక్ చేసుకోండి, ఒకసారి మీ సచివాలయాల స్టాఫ్తో మాట్లాడండి. అక్కడ లోకల్గా వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మెయిన్ వీళ్ళకి డాక్టర్కి సంబంధించి శ్రీనిధి లీడర్లు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అది చెక్ చేసుకోవాలనుకుంటే సచివాలయాల ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.